హాయ్ వ్యూవర్స్. నిన్నే ఓటీటీలోకి వచ్చిన ఇసుకపట్నం అనే వెబ్ సిరీస్ చూసా. నిన్నే రిలీజ్ అయింది. అండ్ నాకైతే సిరీస్ వచ్చేసి 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ అందులో నాకు అయితే ఒక 3 ఎపిసోడ్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ నాకైతే సిరీస్ వచ్చేసి యావరేజ్ అనిపిస్తుంది. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4. బట్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఎవరైతే పొలిటికల్ డ్రామాని ఇష్టపడతారో లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది అని చెప్పాలి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మన ఎస్సీబీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ ఇటువంటి మూవీ రికమెండేషన్స్ కూడా మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్తే స్టోరీ ప్లాట్ లైన్ వచ్చేసి ఇసుకపట్నం అనే ఒక పోర్ట్ ఏరియాలో జరిగే ఒక పొలిటికల్ డ్రామా. అండ్ ఈ మూవీలో వచ్చేసి మెయిన్ కాస్ట్గా చేసిన సముద్రకని, ఐశ్వర్య రాజేష్ అండ్ సునీల్, వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ నాకు అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సునీల్ క్యారెక్టర్ని అంత హైప్ చేయలేదు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన సునీల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4-5 ఎపిసోడ్స్ వరకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ 7th ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సునీల్ క్యారెక్టర్ మాత్రం ఒక హైప్కి వెళ్ళిపోయింది. సెకండ్ సీజన్ మొత్తం నాకు తెలిసి సునీల్దే ఉంటుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది సునీల్ గురించి, అది చాలా బాగుంది. అండ్ సముద్రకని విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ మెయిన్ సముద్రకని క్యారెక్టర్ చుట్టే ఈ స్టోరీ అంతా కూడా ఉంటుంది. ఆ, నాయుడుగా పిలువబడే ఈ అనఫిషియల్ నియంత ఎవరైతే సముద్రకని ఉన్నారో అతని కూతురైన భారతి అంటే ఐశ్వర్య రాజేష్ యాంటాగనిస్ట్గా ఉండేది. ఆ యాంటాగనిస్ట్గా ఎందుకు మారింది, తన కూతురు ఎందుకు మారింది, ఏంటి, ఈ సిఏ సునీల్కి ఈ స్టోరీకి సంబంధం ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీరు ఆ వెబ్ సిరీస్లో చూడండి. అండ్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి థర్డ్ 4th ఎపిసోడ్ వరకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే ఒక 20 to 30 minutes ఓకే. ఆ తర్వాత కొంచెం బెటరే. సిరీస్ అయితే బాగానే ఉంది. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, వెళ్ళి చూడండి. ఓకే, వన్ టైం వాచబుల్. అండ్ దీంట్లో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. అక్కడక్కడ సీన్లో డైలాగ్స్ అండ్ 1-2 సీన్లు అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. నాకు తెలిసి చిన్నపిల్లల కన్నా 18+ చూస్తే బెటర్ ఏమో. ఇక ఇంతే గైస్, మీకు ఎలా అనిపించిందో ఈ వెబ్ సిరీస్ మీరు కూడా చూసి కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.